సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు ఒకప్పటి ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూల్లో వైసీపీకి వ్యతిరేక ధోరణి కాస్త చంద్రబాబుకి ప్రో ఉన్నట్టుగా ధోరణిగా మాట్లాడటం. సార్ ఏంటిది? ఈస్ దిస్ ఎలక్షన్ స్ట్రాటజీ ఆర్ ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్? ఎందుకని పీకే ఇంత ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు, తను ఏం చేశాడు, ఏం చేయలేదు, ఎందుకు చేయాల్సొస్తుందని చెప్పి ఎందుకు వివరణ ఇచ్చుకోవాల్సొస్తుంది? అంటే బ్లాక్‌మెయిలింగ్ అనేది పెద్ద మాట అనుకోండి. ఓకే. ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ అనేది పెద్ద మాట. కానీ ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? సార్. నిన్న కూడా నేను దాని మీద చాలా వీడియోస్, కామెంట్స్ చేశాను. దే ఆర్ వెల్ రిసీవ్డ్. మనము విషయాలను కేంద్రము, రాష్ట్రం 2 దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. బీజేపీ ప్రమోషన్ ఆఫ్ బీజేపీ మోదీ యాంగిల్ ఒకటి, ఆంధ్రప్రదేశ్లో యాంగిల్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎప్పటికంటే ఎక్కువ క్లారిటీ నిన్న ప్రశాంత్ కిషోర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు అంటే న్యూజిలాండ్ అని శ్రీనివాస్ జైన్ ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ, మొన్న చంద్రబాబును కూడా శ్రీనివాస్ జైన్ చాలా ఇబ్బందికరమైన ప్రశ్న, ఇబ్బంది అంటే సూటిగా అడగడం, ఆయన ఇబ్బంది పడడం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ను కూడా ఆయన అలాగే అడిగాడు. అసలు మీ లక్ష్యం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి, మీరు సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడా, మీరు మార్కెట్ వ్యూహకర్త, లేకపోతే నేను బీహార్లో సమాంతర ఏమనాలి దీన్ని ఏర్పాటు చేయడానికి ఒక స్పేస్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మీరేమో వరుసగా స్ప్రీ ఆఫ్ ఇంటర్వ్యూల పరంపర ఎందుకు చేస్తున్నారు, మోదీని ప్రమోట్ చేస్తున్నారు, మోస్తున్నారని అడిగాడు. అదేం లేదు, నేనేం చచ్చిపోలేదు కదా, నేను బతికే ఉన్నాను కదా, బతికి ఉన్నాను కాబట్టి నాకు కొంచెం తెలుసు కాబట్టి నా దగ్గరికి వస్తుంటారు కదా, నేను నా ఐడియాలు 10 అడుగుల లోతు గొయ్యితో దాంట్లో, అంటే ఇవన్నీ చాలా అగ్రెసివ్. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా మొన్న కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో ఆయన ఇబ్బంది పడినప్పటి నుంచి కరణ్ థాపర్ అక్కడ ప్రూవ్ చేసింది ఏంటి అంటే, మీరు హిమాచల్ ప్రదేశ్ మీద, తెలంగాణ మీద చెప్పిన మీ జోస్యాలు నిజం కాలేదు అని. నేను జోస్యమే చెప్పలేదు అని మొదట అన్నాడు. తర్వాత ఏమో ఓరల్గా చెప్పలేదు, వీడియో చూపించలేదని, అది తప్పించుకునే వ్యవహారం తప్ప ఇంకోటి కాదు. ఆ పరిస్థితుల్లోనే ఆయన ఒక హర్ట్ ఫీలింగ్తో ఇంటర్వ్యూకి వచ్చాడు. మీరు అది చూడొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కానీ అందులో ఆంధ్రప్రదేశ్ విషయం కూడా అడిగాడు. నేను 2 చెప్తాను, మోదీ, ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడిని మీరు కలిశారు కదా, కలిసి అంటే చంద్రబాబు నాయుడిని మీరు కలిశారు, టచ్లో ఉన్నారని నేను ఊరికనే చెప్పడం లేదు. నాకు మాగుంట అంటే శ్రీనివాసరెడ్డి అయితే మాగుంట రెడ్డి నాకు చెప్పాడు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని కూడా శ్రీనివాస్ సూటిగా అడిగేశాడు మీలాగే. అడిగితే ఈయనేమన్నాడు, కాదు చంద్రబాబు నాయుడికి నా మీద అనుమానం ఉండింది, నా అయిపోయాక ఇదివరకు జగన్ పనిచేసి బాగా గెలిపించింది కాబట్టి నేను రహస్యంగా జగన్కు హెల్ప్ చేస్తున్నాను అనే ఇంప్రెషన్ చంద్రబాబు నాయుడుకి ఉంది, ఆయన దాన్ని వ్యక్తం చేస్తున్నాడు అని మా కామన్ ఫ్రెండ్స్ తరచూ చెప్తూ వచ్చారు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, అంటే మొన్న ఎక్స్ప్రెస్ కాంక్లేవ్కి వచ్చి హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఇది అవకాశం కదా, ఆ కామన్ ఫ్రెండ్ చెప్తే నేను వెళ్ళి కలిసి దాన్ని క్లియర్ చేశాను. నేను ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను కాబట్టి మీరు నన్ను ఏమి చేయక్కర్లేదు, ఈ పద్ధతిలో నేను చెప్పాను అన్నది ప్రశాంత్ కిషోర్ అందులో చెప్పిన మాట. కానీ నేను ఆ సమయంలో మీతో కూడా మాట్లాడినట్టున్నాను సార్, ప్రశాంత్ కిషోర్ మాకు కూడా కొంత సలహాదారుగా ఉంటాడు అన్న అభిప్రాయం తెలుగుదేశం వాళ్ళు వ్యక్తం చేశారు. అవును సార్. ఇంకా రెండోది ఆయన ఇంకో మాట్లాడినాడు, రాబిన్ శర్మ, ఇంకొక రాజ్పుత్, వీళ్ళందరూ నాతో పనిచేసిన వాళ్ళే కదా, నన్ను కలుస్తూ ఉంటారు. అంటే అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు, ఈ సంస్థలకు చెందిన వాళ్ళు నన్ను కలుస్తుంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను, అంతేగాని దీంట్లో నాకేం లేదన్నారు. సో క్లియర్గా ఈజ్ నాట్ అవుట్ ఆఫ్, ఆయన ఫీల్డ్లోనే ఉన్నాడు, కలుస్తున్నాడు. ఉదాహరణకు మాగుంట శ్రీనివాసరెడ్డిని, మీ అబ్బాయి రాఘవ అనుకుంటా ఆయన పేరు, మీ అబ్బాయిని కాకుండా మీరే నిలబడండి, మీ అబ్బాయి లిక్కర్ స్కామ్లో ఉన్నాడు కదా, మీరైతే మెరుగు అని నేనే సలహా ఇచ్చాను అని కూడా అందులో చెప్పాడు. అవును. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ కలిశాడు, చంద్రబాబును కలిశాడు, కొంత అప్పుడు మాట్లాడి ఉంటాడు సహజంగా. ఆ తర్వాత నుంచి వరుసగా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆయన తీవ్రంగా అనుమానిస్తున్నారు, ఈ చెప్పడాన్ని చంద్రబాబు కోసమే అని. మరి అప్పుడు చంద్రబాబు అనవసరంగా అనుమానించాడు. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇంకా వైసీపీ వాళ్ళు అనుమానించడంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది. మొత్తంగా ప్రశాంత్ కిషోర్ పాత్ర ఇప్పటివరకు చాలా అనేక విజయాలు, నితీష్, స్టాలిన్, మోదీ, ఇవన్నీ మమతా బెనర్జీ సాధించి పెట్టినప్పటికీ జగన్తో సహా ఆయన స్థిరంగా లేరు. రెండోది ఆయనకు ఒక ప్రచ్ఛన్న అజెండా ఏదో ఉంది అనే అభిప్రాయం దేశ ప్రజల్లో, పరిశీలించే వాళ్ళల్లో పూర్తిగా నెలకొంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్కు నేను చెప్పింది నిజమైతే
నీ మీద పేడ పడుతుంది లేకపోతే నా మీద పడుతుంది, ఈ పేడలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటారండి? ఆఫ్టర్ ఆల్ ఇది డబ్బులు తీసుకొని పనిచేశాడు, ఇప్పుడు మానేశాడు. మీడియాలో మాట్లాడుతున్నారు ఒక ముఖ్యమంత్రితో, ఒక పార్టీ అధ్యక్షుడితో. ఇదేం సినిమా హీరోలు ఇద్దరు ఎందుకు మాట్లాడుతున్నాడు? కాబట్టి ఆయన ప్రవర్తన వల్లే ఈ పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడని మనం అనుకోవాల్సి వస్తుంది. ఆయన చాలా తీవ్రంగా కూడా స్పందిస్తున్నాడు. ఇంకా మీరు ఏం వినాల్సి వస్తుందో నాకు తెలియదు. బికాజ్ ప్రశాంత్ కిషోర్ మీద తెలుగులో కొంచెం ఈ 2-3 రోజులు నేను చాలా ఎక్కువ కామెంట్ చేసి, అంటే సూటిగా కామెంట్ చేయటం, వాటిని అందరూ ఎక్కువగా ఫాలో అవటం జరిగింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఆయన బీజేపీ 300 సీట్లతో తిరిగి వస్తుంది అని బల్లగుద్ది చెప్తున్నాడు. సో ఆయన ప్రధానంగా అదే అక్కడ మోదీ నమో అన్నారు కదా ఆయన, లేదా జగన్నాథుడు కూడా ఈయన భక్తుడు అన్నారు. సో ఆ నమో ఆయనకు పూజిస్తుంటే ఆ పూలు కొన్ని వచ్చి చంద్రబాబు మీద కూడా పడుతున్నాయి, అంతేగాని ఆయన ఏమి ప్రధానంగా ఇక్కడ కాదు. 300 ఎందుకు వస్తున్నాయంటే ఆయనది ఒక థీరీ ఉంది కదా, సౌత్ ఈస్ట్ నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్లో బీజేపీకి పెద్దగా ఏం తగ్గవు. సో ఆ తగ్గినవి కాస్త సౌత్ ఈస్ట్లో వస్తాయి. ఓకే, రావడానికి ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాయి. సో ఇది ఆయన థీరీ, ఇది ఆయన చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. ఇంకా ఆయనేం మోదీ మత రాజకీయాలు వీటికి ఆయనేం భిన్నం కాదు. కాబట్టి సాధ్యం కాదంటాడు ఆయన, నిరంకుశత్వం సాధ్యం కాదు, ఇట్లాంటి మాటలు పెద్ద సీరియస్గా తీసుకోండి. ఇంతసేపు ఎందుకు చర్చిస్తున్నారు మీరు ఆయన గురించి అనేవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. బట్ దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. అందరూ అనుమానిస్తున్నారు ఆయన. ఓకే సార్. నాయకులు, పార్టీలు, చూసిన వీక్షకులు, ఆఖరికి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూనే మీరు చూస్తే అది చాలా హోరాహోరీ పోరాటం లాగా నడుస్తుంది.